సీజేపీ సంగతి మనందరికీ తెలిసిందే. కాక్రోచ్ జనతా పార్టీ అని సోషల్ మీడియాలో ఒక సంచలనం క్రియేట్ చేసింది. ఓవర్ నైట్లో దానికి వచ్చినటువంటి ఫాలోవర్స్, ఆ తర్వాత అభిజిత్ డీప్కే అమెరికా నుంచి రావటం, నెక్స్ట్ ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు అన్నీ చూస్తూ ఉన్నాం. దేశ యువతను బొద్దింకలు అంటూ పిలుస్తూ ఒక దౌర్భాగ్యకరమైన మైండ్ సెట్, హింసాయుతమైనటువంటి మైండ్ సెట్ ఈ సీజేపీ వాళ్ళ బృందానికి సొంతం. దీని వెనుకున్నటువంటి వ్యక్తులు, పార్టీలు, దుష్టశక్తులు ఇవన్నీ కూడా కాస్త విచక్షణ ప్రదర్శించిన వారికి ఎవరికైనా అర్థమైపోతుంది. ఎవరైతే పార్టీలకు, వ్యక్తులకు, కొన్ని గజ్జెలకు బానిసలైపోయి ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ సీజేపీ ముసుగు అనేది, అంటే రియల్ దాని ముసుగేంటి అనేది చెప్పడానికి ఇష్టం ఉండదు. తెలిసినా కూడా వెనకేసుకు వస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మరొక కొత్త ఉద్యమం లాంటిది డిజిటల్ మీడియా మాధ్యమంలో కనిపిస్తూ ఉంది. అదేంటంటే రిజర్వేషన్ హటావో ఆందోళన్ అనే పేరుతో మనకు కనిపిస్తూ ఉంది. చూస్తున్నారా? సో ఇదేంటంటే ఇది కూడా 2 రోజుల్లో 4.6 మిలియన్ల ఫాలోవర్స్ని గడించిందండి. 4.6 మిలియన్ల ఫాలోవర్స్ని గడించింది. ఇది రిజర్వేషన్ హటావో ఆందోళన్ అనే పేరుతో విద్యార్థులకు సమన్యాయం జరగాలి, విద్యార్థులు వాళ్ళు కష్టపడే తీరు బట్టి, వాళ్ళకు వచ్చే మార్కుల బట్టి వాళ్ళ భవిష్యత్తు డిజైన్ చేయబడాలి. అంతేగాని బేస్డ్ ఆన్ దేర్ క్యాస్ట్ ఆర్ ఇంకేదన్నా సరే అని చెప్పేసి ఉండకూడదు అనే ఆలోచనలతో కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు. చాలామంది దీనికి ఇదే అసలైనటువంటి ఆందోళన, దీని మీద ఎంతమంది ముందుకు వస్తారో చూద్దామని మాట్లాడుతూ ఉన్నారు. 100కి 90 నుంచి 95 మార్కులు వచ్చినా కూడా సీటు దొరకని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారు పేదవాళ్ళు కూడా ఉన్నారు. సో దేన్ని బేస్ చేసుకొని విద్యార్థుల యొక్క భవిష్యత్తును నిర్ణయించాలి అని చెప్పి ఇదిగోండి రిజర్వేషన్స్ అనేవి వద్దు, కనీసం విద్య, వైద్య ఈ 2 రంగాల్లో రిజర్వేషన్లు లేకపోతే ఒక క్వాలిటీ ఆఫ్ సేవ అనేది దేశ ప్రజలకు అందుతుంది. నిజమైనటువంటి తెలివైనటువంటి వాళ్లకు మాత్రమే, ప్రతిభ గల వారికి మాత్రమే అవకాశాలు దొరుకుతాయి అని అంటున్నారు. మరి ఈ రిజర్వేషన్ హటావో ఆందోళన భవిష్యత్తులో సీజేపీ స్థాయిలోకి వెళ్తుందా? స్థాయి అంటే దాని అధమ స్థాయి. నేను అనేది నెంబర్ గేమ్లో చూస్తున్నాను నేను. ఆ స్థాయికి వెళ్తుందా లేకపోతే మధ్యలోనే కలిసిపోతుందా అనేది చూడాలి.